నమస్తే అండి. బ్యాంక్ ఆఫ్ బరోడా వారి నుండి నోటిఫికేషన్ అనేటువంటిది జారీ చేయడం జరిగింది. మనం చూసినట్లయితే బ్యాంక్ ఆఫ్ బరోడా వారి నుండి 2500 పోస్టులకు నోటిఫికేషను జారీ చేయడం జరిగాక ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు మరి భారతీయులై ఉండి ఆయా రాష్ట్రాల ఉన్నటువంటి వారు అందరూ కూడా, భారతదేశంలో ఉన్నటువంటి వారి రాష్ట్రాల ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకు అర్హులు. ఈ యొక్క పోస్టులు చేసుకోవడానికి వారు మరి అర్హులుగా ప్రకటించడం జరిగింది బ్యాంక్ ఆఫ్ బరోడా వారి నోటిఫికేషన్ నుండి. ఈ వీడియో చూసిన మీరు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఈ సమాచారాన్ని చేరవేస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు మనం కంటెంట్లోనికి వెళదాం. ఎల్బిఓ రిక్రూట్మెంట్ 2025 సంవత్సరానికి సంబంధించినటువంటి నోటిఫికేషను రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి ఎల్బిఓ పోస్టులు మొత్తం 2500 పోస్టులకు నోటిఫికేషన్ అన్నటువంటిది జారీ చేయడం జరిగింది. మరి భారతదేశంలో బ్యాంక్ ఆఫ్ బరోడా అతిపెద్ద బ్యాంకులలో ఒకటి. వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి మరి ఎల్బిఓ పోస్టులకు నోటిఫికేషన్ అన్నటువంటిది జారీ చేయడం జరిగింది. పోస్టు లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఎల్బిఓ జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 జేఎంజీ ఆఫ్ నోటిఫికేషన్ డేటు అన్నటువంటిది జూలై 3, 2025న నోటిఫికేషన్ డేట్ ఇచ్చారు. ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ డేటు జూలై 4, 2025. మరి లాస్ట్ డేటు జూలై 24, 2025 వరకు నోటిఫికేషన్కి లాస్ట్ డేట్ అన్నటువంటిది పరిగణించడం జరిగింది. మనం చూసినట్లయితే మరి అర్హత ఎనీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చదివినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క పోస్టుకు అర్హులుగా ప్రకటించడం జరిగింది. అప్లై చేసుకోవచ్చు అన్నమాట. బ్యాంకు మరి ఎలిజిబిలిటీ ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడాకి 1 year బ్యాంక్ ఆఫ్ రీజనల్ రూరల్ బ్యాంకులో చేసినటువంటి అనుభవం కలిగి ఉండాలని 1 year ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఏజ్ మినిమం ఏజ్ 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు నోటిఫికేషన్లో జారీ చేయడం జరిగింది. అందుకే ప్రతి ఒక్క వీడియోలో ఏమని చెప్తున్నామంటే ఏజ్ అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మనం 20 సంవత్సరాల నుండి మన యొక్క జాబ్ కనుక నోటిఫికేషన్ పెట్టుకున్నట్టయితే 25 years లోపల ఈ బ్యాంక్ సెక్టర్లో జాబ్ కొడటానికి అర్హులుగా ప్రకటించడం జరుగుతుందన్నమాట. మనకున్నటువంటి నైపుణ్యంను, ఆ స్కిల్ను, ఆ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ను, మరి రీజనింగ్ మీద, అర్థమెటిక్ మీద, ఈ యొక్క ఆప్టిట్యూడ్ మీద మనం కనుక గ్రిప్ కలిగి ఉన్నట్లయితే బ్యాంకింగ్ సెక్టర్లో జాబ్ కొడతాం ప్రతి సెక్టర్ నుండి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. మనం ఈ సబ్జెక్టుల మీద ఎప్పుడైతే గ్రిప్ కలిగి ఉంటామో ఆ గ్రిప్ కలిగి ఉన్నటువంటి ఆ యొక్క మెమరీ పవర్ అన్నటువంటిది ప్రతి ఒక్క ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. మనం చూసినట్లయితే మరి ఆ యొక్క ఏజ్ ఎస్సీ ఎస్టీ వారికి మరి 5 సంవత్సరాలుగా పరిగణించడం జరుగుతుంది. యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా మాత్రమే ఏజ్ రిలాక్సేషన్ అన్నటువంటిది మెన్షన్ చేయడం ఉంటుందన్నమాట. ఇక్కడ గమనించవలసినటువంటి విషయం మనం చూసినట్లయితే ఎగ్జామ్ మరి స్థానిక భాష, దరఖాస్తు చేసినటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి భాష చదవటము, రాయటము, మాట్లాడటము, అర్థం చేసుకోవటము, ఈ 3 లాంగ్వేజెస్ అన్నటువంటి కంపల్సరిగా వచ్చి ఉండాలి. ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడాకి అప్లై చేసేటువంటి అభ్యర్థులు వివిధ రాష్ట్రాల నుండి భారతదేశం మొత్తం కూడా ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడా అన్నటువంటిది ఈ బ్యాంకు నియమించడం జరిగింది. ఈ యొక్క బ్యాంకు పనిచేస్తుంది. అయితే ఆయా రాష్ట్రాలలో పనిచేస్తున్నటువంటి అభ్యర్థులు, ఆయా రాష్ట్రాలలో ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవడానికి డిగ్రీ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు మీరు ఆ యొక్క భాష మీద పట్టుత్వం కలిగి మీ యొక్క లాంగ్వేజ్ రాయటము, చదవటము, మాట్లాడటము, అర్థం చేసుకోవటము కలిగి ఉండాలని తెలియజేస్తున్నారు అన్నమాట. మరి ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడా పోస్టులు ఏ రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, భారతదేశం మొత్తం మీద మనం కనుక చూడగలిగినట్లయితే మనం రాష్ట్రాల వారీగా ఖాళీలు ఎన్ని ఉన్నాయి అన్నటువంటిది ఒకసారి చూడగలుగుతున్నాం. గుజరాత్ రాష్ట్రంలో 1160 పోస్టులు ఉన్నాయి. కర్ణాటకలో 450 పోస్టులు ఉన్నాయి. మహారాష్ట్రలో 485 పోస్టులు ఉన్నాయి.
తమిళనాడు రాష్ట్రంలో 60 పోస్టులు ఉన్నాయి, కేరళ రాష్ట్రంలో 50 పోస్టులు ఉన్నాయి, ఒడిశా రాష్ట్రంలో 60 పోస్టులు ఉన్నాయి, పంజాబ్ రాష్ట్రంలో 50 పోస్టులు ఉన్నాయి, బెంగాల్ రాష్ట్రంలో 50 పోస్టులు, మిగిలినటువంటి పోస్టులను కేటాయించడం జరిగింది. మరొకసారి చెప్తున్నా, అభ్యర్థులు వారి యొక్క రాష్ట్రాలు ఉన్నటువంటి భాషపై పట్టుత్వం కలిగి ఉండాలి, రాయటం కలిగి ఉండాలి, మాట్లాడటం కలిగి ఉండాలి, అర్థం చేసుకున్నటువంటి లాంగ్వేజ్ అన్నటువంటిది కలిగి ఉన్నటువంటి వారుగా ఉండాలని తెలియజేస్తున్నాం. ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడా LBO రిక్రూట్మెంట్కి మరి సిబిల్ స్కోర్ అన్నటువంటిది మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ సిబిల్ స్కోర్లో కనీసం 686 ఆర్ అబోవ్ ఉండాలి. సిబిల్ స్కోరు 680 అంతకంటే ఎక్కువ ఉండాలని తెలియజేయడం జరిగింది. అప్లికేషన్ ఫీజు ఎంత కట్టాలి ఏంటి అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే అప్లికేషన్ ఫీజు అన్నటువంటిది 850 రూపాయలు జనరల్, OBC, EWS వారు కట్టవలసి ఉంటుంది. అదేవిధంగా 175 రూపాయలు SC, ST, PWBD ESM ఉమెన్ వారు 175 రూపాయలు ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అన్నటువంటిది పే చేయవలసి ఉంటుందన్నమాట. ఈ యొక్క సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే సెలక్షన్ ప్రొసీజర్ అన్నటువంటిది ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ ఆన్లైన్ టెస్ట్లో ఎవరైతే పాస్ అవుతారో వారిని మరి ఈ యొక్క టెస్ట్కి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటారనమాట. ఈ ఆన్లైన్ టెస్ట్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి కండక్ట్ చేస్తారు. ఈ టెస్ట్లో మరి పాస్ అయినటువంటి వారిని గ్రూప్ డిస్కషన్లో పాస్ అయినటువంటి వారిని ఇంటర్వ్యూకి కండక్ట్ చేస్తారు. మనం ఎగ్జామ్స్కి బాగా తరువుగా ప్రిపేర్ అవ్వాలి. ఈ యొక్క ఎగ్జామ్స్లో మనకు వచ్చినటువంటి క్వశ్చన్లు మాత్రమే అటెంప్ట్ చేయడం మంచిది. రానటువంటి బిట్టు జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే కొన్ని మైనస్ మార్కులు ఉంటున్నాయి కాబట్టి మనకు వచ్చినటువంటి ఆ యొక్క అర్హతను కూడా మనం డిస్క్వాలిఫై అవుతున్నాం. ఎందుకంటే మనకు తెలియనటువంటి ఆ యొక్క బిట్టు పెడతాం వల్ల మనకు వచ్చినటువంటి మార్కులు మైనస్ కావడం వల్ల మన దగ్గరికి వచ్చిన తర్వాత 0.2% కానీ లేదంటే 0.1% కానీ ఈ యొక్క చిన్న చిన్న పాయింట్ల్లో కొన్ని వేల మంది డిస్క్వాలిఫై అవుతున్నారు. ఈ యొక్క పోస్టులకు అర్హత సాధించలేకపోతున్నారు. అందుకనే అభ్యర్థులు అన్నటువంటి వారు ఈ యొక్క రీజనింగ్ మీద కానీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీద కానీ, ఇంగ్లీష్ కానీ, జనరల్ నాలెడ్జ్ మీద కానీ, మరి బ్యాంక్ సెక్టర్లో ఉన్నటువంటి ఆ పోస్టుల యొక్క ఇచ్చేటువంటి సబ్జెక్టుల మీద ఉన్నటువంటి అనుభవంను కలిగి ఉన్నట్లయితే వారు ఈ యొక్క బ్యాంకులో జాబ్ సాధించడానికి అర్హులుగా ఉంటున్నారు. ఇక్కడ అభ్యర్థుల యొక్క నేను తెలియజేటువంటి ఏమిటంటే మనకు రానటువంటి బిట్టు, తెలియనటువంటి బిట్టు జోలికి వెళ్ళొద్దు. మనకు వచ్చినటువంటి బిట్టు మనకు మైండ్కి సంకేతం ఇస్తుంది. ఈ బిట్టు కరెక్ట్ ఆన్సర్, ఈ బిట్టు కరెక్ట్ ఆన్సర్, ఈ బిట్టు మనకు తెలియదు, ఈ బిట్టు కరెక్ట్ ఆన్సర్ కాదు అని మనకి మైండ్కి సంకేతం ఇస్తుంది. కాబట్టి వాటిని మనం గ్రహించాలి. తెలియనటువంటి బిట్టు జోలికి వెళ్ళొద్దు. ఫస్ట్ తెలిసినటువంటి బిట్లు మటుకే చేయండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను చెప్పేటువంటిది, ఇక నాకు స్కోప్ లేదు, ఇక నాకు వల్ల కాదు, ఇక నేను ఏదైతే అదవుతుంది అనుకుంటారో చూసారా, అప్పుడు కొన్ని దేవుడి బిట్లు అన్నటువంటి మీరు సెలెక్ట్ చేసుకొని ఆ బిట్లని మీరు ఇంకా ఏదైతే అదేందన్నటువంటిది సెలెక్ట్ చేసుకొని అప్పుడు మీరు ఆ బిట్లు పెట్టండి. ఆ బిట్లు పెట్టేటువంటి వారు కూడా ఎక్కువగా ఏ ఆన్సర్లు ఇస్తారంటే 1 ఆన్సర్లు ఇచ్చేటువంటి, లేదంటే 3 ఎక్కువగా రావడం జరుగుతుంది. అభ్యర్థులు తెలియనటువంటి బిట్లు మాత్రమే ఇక నా వల్ల కాదు, లాస్ట్ ఇక ఏదైతే అదవుతుందో ఫైనల్ అనుకుంటారో అలాంటి వారు 1 కానీ 3 కానీ పెట్టండి. ఆ పెడితే వాటిలో మీ అదృష్టం ఉంటే మీరు సెలెక్ట్ అయ్యి పాస్ అవుతారనమాట. మనం చూసినట్లయితే అప్లికేషన్ ఫీజు, సెలక్షన్ ప్రొసీజర్ చూసాం కదా. మనం చూసేది లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా కండక్ట్ చేస్తారు, అందులో పాస్ అవ్వాలి. దాని తర్వాత మనకి గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. గ్రూప్ డిస్కషన్లో 4 మెంబర్స్ నుండి ఈ యొక్క కొన్ని గ్రూపులుగా తయారు చేసి మన యొక్క స్కిల్స్ ఎంత ఉంది, మీ యొక్క స్కిల్స్, అభ్యర్థుల యొక్క ఆ యొక్క టాకింగ్ పవర్ ఏ విధంగా ఉంది, వారి యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంది అన్నటువంటిది ఈ గ్రూప్ డిస్కషన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అభ్యర్థులను ఫిల్టర్ చేస్తారు గ్రూప్ డిస్కషన్లో. రిటర్న్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటుంది మెయిన్. ఈ గ్రూప్ డిస్కషన్కి వచ్చే తర్వాత అభ్యర్థులు అంటుండే వారు చాలా ఒబీడియంట్గాను, మరి మైండ్ని చాలా పదును పెట్టి షార్ప్గాను ఉపయోగించి చాలా చాకచక్యంగా అక్కడ వ్యవహరించినట్లయితే మరి మంచిదని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంటర్వ్యూలు మనకి ఇచ్చేటువంటి ఆ యొక్క ఇంటర్వ్యూ చేసేటువంటి సార్లు మనం అక్కడ ఒబీడియన్స్ అనేటువంటిది ప్రదర్శిస్తూ ఉంటారు.
ఐ కాంటాక్ట్ ఒకటి జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి. పర్ఫార్మెన్స్ అనేటువంటిది ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు చాలా నీట్గా మరి ఆ యొక్క డ్రెస్ కోడింగ్ కానీ టక్ చేయడం కానీ చాలా మరి ఉన్నతమైన స్థితిలో ఇంటర్వ్యూకి మీరు వెళ్ళండి. ఆ యొక్క ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఆ అభ్యర్థి వచ్చినప్పుడు ఆ యొక్క ఇంటర్వ్యూ చేసేటువంటి సారు ఆ అభ్యర్థిని గ్రహిస్తాడనమాట. తన యొక్క డ్రెస్ కోడింగ్ ఏ విధంగా ఉంది, తన పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, తన యొక్క హెయిర్ స్టైల్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా నీట్గా పెట్టుకొని మనం కనుక రెడీ అయ్యి వెళ్ళినట్టయితే మనకి అక్కడే మనకు కొన్ని మార్కులు వచ్చినట్లుగా మనం అనుకోవచ్చు అనమాట. మనం పర్ఫార్మెన్స్ స్కిల్స్ బట్టి అక్కడ వాళ్ళు మార్కులు అంటుంది మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత శాలరీ బేస్ ఎంత ఉంటుంది, ఏ విధంగా మరి మనకు శాలరీ ఉంటుందని మనం చూసినట్లయితే స్టార్టింగ్ బేస్ శాలరీ 48,480 రూపాయల నుండి ప్రారంభమవుతున్నాం అనమాట. ఈ యొక్క బేసిక్ శాలరీ అన్నట్టుంది 48,480 నుండి ప్రారంభమవుతుందన్నమాట. మరి ఈ యొక్క ప్రొవిజన్స్కి మనకి ఒక 12 మంత్స్ ఉద్యోగ ప్రారంభంలో 12 నెలల ప్రయోగ విధి ఉంటుందన్నమాట. అంటే మనం ఈ యొక్క జాబ్లో చేరిన తర్వాత 1 year ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్లో కూడా మనకు శాలరీ అనేటువంటిది మెన్షన్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. మరి జాబ్ ఇన్ వేరియస్ సెక్టర్ అండ్ ఇండస్ట్రియల్, ఈ యొక్క జాబ్ ఏ ప్రాంతాల్లో చేయవలసి ఉంటుంది ఏ అన్నటువంటిది మనం కనుక చూసినట్లయితే ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు నియమితులైన తర్వాత ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా వారు ఏ రాష్ట్రంలోనైనా మిమ్మల్ని ఖాళీలు ఉంటే ఆ ప్రాంతాల్లో నియమిస్తారు. కాబట్టి అభ్యర్థులందరూ కూడా అన్ని భాషలు నేర్చుకొని ఉండాలి, మాట్లాడుతూ రావాలి, వాటిని రాయగలగాలి, అర్థం చేసుకొని ఉండాలి అన్నటువంటిది ఎందుకు చెప్తున్నంటే మనం పాస్ అయిన తర్వాత వారు ఏ రాష్ట్రంలో వచ్చినా మనం ఆ యొక్క రాష్ట్రానికి వెళ్ళి జాబ్ చేయడానికి మనం సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే లాస్ట్ది మనం చూసినట్లయితే మనం అప్లై చేసేటువంటి అప్లికేషను అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే చేయాలి. ఆన్లైన్ ద్వారా మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఆఫ్లైన్ మోడ్ అనేటువంటిది లేదు. అభ్యర్థులు ఇక్కడ గమనించండి, అభ్యర్థులు అప్లై చేసేటప్పుడు అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే మనం ఇక్కడ ఆన్లైన్ చేయవలసి ఉంటుంది. ఈ అధికారిక వెబ్సైట్ చెప్తున్నాను, ఒకసారి మరి నోట్ చేసుకోండి. http://www.bankofbaroda.in ఈ సైట్ని సందర్శించి ఈ అధికారిక వెబ్సైట్ ద్వారా మనం లాగిన్ అయ్యి ఆన్లైన్ అప్లికేషన్ చేయవలసి ఉంటుంది. అభ్యర్థులు ఇక్కడ గమనించాలి, అధికారిక వెబ్సైటు మరోసారి చెప్తున్నాను, http://www.bankofbaroda.in ఈ సైట్ని సందర్శించి మనం అప్లికేషన్ చేయవలసి ఉంటుంది. ఈ వీడియో చూసిన మీరు ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్గా ఉన్నారో అనేకమైన రాష్ట్రాలలో భారతదేశంలో ఉన్నటువంటి ఆ రాష్ట్రాలలో 29 రాష్ట్రాలు ఉన్నటువంటి వారు డిగ్రీ చదివినటువంటి వారు ఈ జాబ్కి అప్లై చేసుకోవాల్సిందిగా, మరి జాబ్కి అప్లై చేసుకున్నట్లయితే మీ యొక్క భావితరాల జీవితాలు మరి సంతోషంగాను సుఖమయంగాను ఉంటాయని తెలియజేస్తున్నాను. ఈ వీడియో చూసిన మీరు అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి ఈ యొక్క వీడియోని చేరవేయండి, వారికి సహాయం చేసినటువంటి వారుగా ఉంటాం. ఈ యొక్క వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మర్చిపోకుండా అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి ఈ సమాచారాన్ని చేరవేస్తారని ఆశిస్తున్నాను.